NH51 కి అవతల బాయ్ బాయ్ చెప్పేసాము. ఇటువైపుగా వెళ్తూ ఉన్నాము. అరౌండ్ ఓకా తిరిగేసి ఒక ప్రదేశానికి వెళ్ళేసి ఆ తర్వాత ఆ సేతు మార్గాన్ని అయితే మనం ఎక్కుదాము. అబ్బా అన్ప్రెడిక్టబులే ఈ రైడ్. మాస్ట్రో థ్యాంక్ యూ రా మాస్ట్రో. అన్ప్రెడిక్టబుల్ కదా అసలుకి. వెళ్తూ ఉన్నాము ఒక ప్రదేశం వైపుగా. అన్ప్రెడిక్టబుల్ రోడ్డే. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు బ్రిడ్జ్ అయితే. అక్కడ కొందరు అన్నల్ని అడిగితే తావు పో అని చెప్పారు. మనమైతే వచ్చేసాం ఇప్పుడు చివరి ల్యాండ్ ఆఫ్ భారతదేశానికి. ఇక్కడ చివరి ల్యాండ్గా అంటే నేనేం చూపించగలను, చివరి రైల్వే స్టేషన్ అయితే చూపించగలను. అందుకని రైల్వే స్టేషన్ దగ్గరికే వచ్చేసాము. ఓకా రైల్వే స్టేషన్ ఎక్కడుంది, ఎంట్రన్స్ ఇదేనా దారి కాదా అనేది వెతుకుతూ ఉండాను. ఎటువైపు మరి. మన రైడ్లో వితౌట్ పొల్యూషన్గా చాలా ప్లేసుల్లోనే చూసినాము. ఇప్పటి వరకు మనకు ఓకా అంటే రైళ్ళ పరంగా తెలుసు, కానీ ప్రజెంట్ ఓకా ఊర్లోని ఓకా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఓకా అనేది రైలు పైన పేరే కాదు, రైల్వే స్టేషన్ కూడా. చూడండి ఆ రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. మన మాస్ట్రోతో వచ్చేసాము. నేను మాస్ట్రో మీదిగా చూద్దాం. ఇలా ఈ వెస్ట్ ఇండియాలోని చివరి రైల్వే స్టేషన్గా ఓకాకు కూడా వచ్చేసాం మనము మన మాస్ట్రోతో. మన రైడ్లో అయితే వచ్చేసాం చివరి భాగానికే. ఈ భారతదేశంలోని ఈ వెస్ట్ ఇండియా చివరి భాగానికి వచ్చేసాము. ఏ భాగం అంటారా చూడండి. ఓకా చివరి రైల్వే స్టేషను మన పక్క నుంచి చూసుకుంటే ఇక ఇక్కడికే ఈ స్టేషన్ అనేది. ఇంక అవతలైతే లేదు, అయిపోయింది భూభాగము, ఇండియా భూభాగము. రైల్వే స్టేషన్ అయితే ఓకా రైల్వే స్టేషను. ఈ భూభాగానికి వచ్చేసాం మనము. చాలా ఈ హ్యాపీనెస్ అనేది అయిపోయింది. ఇక చివరిగా ఇంకెక్కడుంది ఎండ్ ఆఫ్ భారతదేశం మనకు. మన లాస్ట్ ఆఫ్ ఇండియా అంటే కన్యాకుమారి. ఈ పక్కన వెస్ట్లో లాస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఓకా. ఇలా చివరి ఎండ్ పాయింట్. అదిరిపోల చివరి రైల్వే స్టేషను చివరి భాగంలో మన మాస్ట్రోతో ఓకాలో ఇలా మనమైతే సైక్లింగ్ ట్రాక్లో వెళ్తా ఉన్నాము. డ్రైవ్ సేఫ్లీ, సీట్ బెల్ట్. సైక్లింగ్ ట్రాక్లో వెళ్తా ఉన్నాము సుదర్శన్ సేతు దగ్గరికి. అక్కడ కనిపిస్తుందా సుదర్శన్ సేతు? ఇప్పుడైతే మనం సైక్లింగ్ ట్రాక్లో వెళ్తూ ఉన్నాము. చూడండి ద్వారకాధీష్ టెంపుల్, బయట ద్వారకా, సుదర్శన్ సేతు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సుదర్శన్ సేతు పిచ్చలుగా ఉంది. అయితే ఇంకా దగ్గరికి వెళ్దాము. అన్ప్రెడిక్టబుల్ అయిపోండి మన జర్నీలో. క్లిక్ కిసిక్కే. నిజంగా ఇది సైక్లింగ్ కోసము సైకిల్స్, బైక్స్ కూడా వెళ్ళొచ్చు దీని కింద. ఈ విధంగా సెట్ చేశారు. యువతలైనా కానీ అవతలైనా కానీ. మళ్ళీ మనం ఇదే మార్గంలో రావాల్సి ఉంటుంది రిటర్ను. ఇప్పుడైతే వెళ్తున్నాను. మరి అక్కడ చూసుకొని వచ్చేద్దాము. లేకంటే అక్కడ ఉండేదానికి ఉంటుందో చూద్దాం. మరి వెళ్ళి మొత్తం అయితే మెమరబుల్ ఈ ప్లేస్. అవతల అరేబియా మహాసముద్రుడు, యువతల కూడా అరేబియా మహాసముద్రుడే. మధ్యలో ఇది
ఇక ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గరికి. ఇక్కడ యువతల ఇంకొక టెంపుల్ కూడా ఉంది. వెహికల్స్ చాలానే ఉన్నాయి. మరి ఇక్కడ దర్శనానికి, ఆ టెంపుల్ దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో. చాలామంది పలకరింపుల మధ్యన చూసారుగా సైకిల్ ట్రాక్ అనేది. పార్కింగ్ ఇక్కడే, మరి నడుచుకుంటా వెళ్తూ ఉంటారు అంతా. మరి మన కథ ఏంటో కనుక్కుందాం. ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. టెంపుల్గా అయితే ఎక్కడ కనిపించలేదు. మరి ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర ఏమిటో. అది సుదర్శన్ సేతు. అయ్యో, ప్రదేశానికి ఈ రూట్లోంచి వచ్చినారంటే నమ్మలేరు. వీడియోగా తీయలేదు నేను. ఈ ప్రదేశంలో ఉన్నాను, ఊరికి బయటగా. ఈ ప్రదేశంలో ఎందుకు వచ్చినానా అంటే, ఆ సేతుని దాటి రాత్రి ఇక్కడ ఉండి టెంపుల్ని చూసేసి మార్నింగ్ బయలుదేరదాం. ఇప్పుడు మనం వెళ్ళినా కానీ టెంపుల్లో దర్శనం పడుతుంది, 1 గంట అయినా పడుతుంది. తర్వాత మనం రిటర్న్ వెళ్ళాలన్నా కానీ సేతు మార్గానే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. దరిదాపుల్లో అంటే పెట్రోల్ పంప్స్ కూడా లేవు. అందుకని నైట్ ఇక్కడ స్టే చేసేందుకై చాలా చుట్టుపక్కల కొందరిని అడగడమో, నేను తెలుసుకోవడమో, ఆ విధంగా ఈ ప్లేస్కి అయితే వచ్చినాను. ఈ ప్లేస్ వచ్చేసి మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు లోపల. ఇక్కడ ఒక మహారాజు ఉంటే మహారాజుని అడిగాను. సరేలే ఉండు ఇక్కడ అని చెప్పారు. మాస్టర్ అక్కడ ఉన్నాడు. సేఫ్గా అంటే సేఫే, కాదు అంటే కాదు. ఇక ఈ ప్లేస్ వచ్చేసి తులసీచూర్ రామ్ మందిరు. ఈ ప్రదేశము ఇదో ఇక్కడే. అంటే ఇది ఒక మూల, చాలానే టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అన్ని చిన్నవిగా ఉన్నాయి. నాకెందుకో ఈ తులసీచూర్ రామ్ మందిర్ దగ్గరికి వచ్చి అడుగుదాం అనిపించింది. అడిగేశాను. ఇక్కడ ఉన్న మహారాజు గారు అయితే ఇక్కడ ఉన్నామని చెప్పారు. ఎక్కడో చోట మనం నైట్ టెంట్ వేసుకునే దానికి మనకు ఉంటే సరిపోతుంది అంతే. ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయేసి టెంపుల్కి అయితే వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. తర్వాత ఇక్కడే ఉండొచ్చు. అది విషయం. అయితే అలా ఉంటాయి. ముందు ఇట్లాంటి ప్రదేశం అంటే మామూలు ఊరు అంటే పెట్రోల్ పంప్స్ ఎట్లుంటాయి. ఇక్కడ పెట్రోల్ పంప్స్ అంటూ ఏం లేవు. ఎందుకంటే ఇది చిన్న ప్రదేశం కాబట్టి పెట్రోల్ పంప్స్గా అయితే లేవు. చూపిలేదు. టెంపుల్స్గా, ఆశ్రమాలుగా ఉన్నాయి అంతే. ఇక ఫ్రెష్ అప్ అయ్యేసి అలా వెళ్ళొచ్చేద్దాం. మాస్ట్రోని అక్కడ పెట్టేసి వెళ్దాం. ఉంది 1 కిలోమీటర్ అయితే ఉంది. ప్రదేశానికి వెళ్ళే దారిలో మాట్లాడుకుంటా వెళ్దాం. ఇక్కడే ఈ ప్రదేశంలోనే మన స్టే అనేది ఇవాళ. ఇక్కడైనా టెంట్ వేసుకొని ఉండిపోవచ్చు. ఆ లోపల వరండా కూడా ఉంది, అక్కడైనా పడుకోమని చెప్పారు. థ్యాంక్ యూ రా మాస్టర్. అయితే ఇది ఒక ఆకారంగా అంటే ఈ ప్లేస్ ఈ విధంగా ఉందేమో. ఈ భూభాగం అనేది బేట్ ద్వారకా అనేది. మనం అయితే ఇదిగో ఆ ఆశ్రమంకి ఆపోజిట్గా ఉండే దాంట్లో ఇటువైపు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ సుదర్శన్ సేతు. ఇక వెళ్దాం. టెంపుల్ భాగాల్లోనే మనం రావాల్సింది. ఈ రూట్లో అయితే నేను వచ్చినాను ఎట్టో కప్పల్లో పడు అయితే ఒక గుడి నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం అన్ని బండరాళ్లతోనే నిర్మాణాలు. ఇప్పుడు గుళ్ళన్నీ ఇవి కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరి అతుకులన్నీ ఈ బేట్ ద్వారకాలో కూడా మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్. ఇక్కడ మొబైల్ లాకర్స్, అక్కడ షూస్ లాకర్స్. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. పర్ మొబైల్ 5 రూపాయల లాకరు. బయట షాప్స్ దగ్గర కూడా ఉన్నాయి లాకర్స్ అనేవి. వాళ్ళైనా పెట్టుకుంటారు. ఇక్కడైతే ఇది టెంపుల్ కి సంబంధించిన లాకర్ సెక్షన్. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చు. అవతల షూస్ లాకర్ అయితే ఉంది. అక్కడ ఇచ్చేసి టెంపుల్ ఎలా ఉందో చూసేసి వచ్చేద్దాం. బేట్ ద్వారకా అంటే ఏందో కాస్త ఎవరినన్నా అడిగి తెలుసుకొని చెప్తాను. క్రౌడ్ అయితే నార్మల్ గానే ఉంది. సాయంత్రం అయితే ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవడమే వాళ్ళ ప్రదేశాలకి. మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాము. ఈ నైట్ దర్శనం అయితే అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా యాత్రకు వెళ్ళి పాత్రలు ఉంటే నేనైతే ఇవి తీసుకున్నాను ప్రసాదాలు. ఇక్కడ ప్రసాదాలు అంటే వెరైటీగానే డొనేషన్గా మనం 50 కానీ 100 కానీ కడితే
ఆ స్లిప్కి వాళ్ళు ప్రసాదంగా ఇస్తుంటారు. ప్రసాదాలుగా అంటూ అమౌంట్ ఏం లేదు, ప్రసాదాలుగా అంటూ అమౌంట్ ఏం లేదు. మనం స్లిప్ డొనేషన్గా వాళ్ళకు 100-50 చెప్తే దానికి ప్రసాదంగా ఇచ్చారు. ప్రసాదంలో ఏముందో చూడలేదు ఇంకా. కృష్ణుడు అంటే అవే అరిసెలుగాను అట్లా ఉంటాయి. ప్రదేశంలోనే మార్కెట్లో నేను కిందికి భాగానికి వచ్చాను. ఇక్కడ ప్రదేశం చూద్దాం అని చెప్పి అక్కడ ఉంది పోర్ట్ ఏరియాగా, అటు వెళ్ళి సుదర్శన్ సేతుని అయితే చూసేద్దాం. ఆ బాగా కనిపిస్తుంది కదా సుదర్శన్ సేతు. టెంపుల్గా అయితే కదా, ఈ టెంపుల్ ఎక్కడ బయట కనిపించడం లేదు, అసలు కనిపించడం లేదు, బయట జనాలు కూడా కనిపించడం లేదు. ఆ టెంపుల్గా సుదర్శన్ సేతు వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. సన్సెట్ అయితే భలే క్యూట్గా కనిపిస్తూ ఉన్నాడు సూర్య అయితే. కొండల అవతల సన్సెట్ అవుతుంది. ఆ సుదర్శన్ సేతు పైనే వచ్చేసాము. ఇక ఇదే ఈ బేట్ ద్వారకా ప్రసాదం అంటే చక్కిలంగా ఉండదు. మడతగా లేకుండా ఎట్టుండదు. రాధాకృష్ణ పిల్లోళ్ళుగా పెద్దవాళ్ళుగా ప్రతి ఒక్క ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రూపాలుగా ఇక్కడ ఇక ఇంత చిన్న షాపుల్లో ఒక పెద్ద షాపుగా అంటే ఇదే మాల్, ప్లాజ్ మాల్ ఫుడ్, ఎంసీబీ ఫుడ్ మాల్ అనేది మొత్తం అన్ని రకాలుగా ఉన్నాయి. చెప్పులు, బట్టలు, ఫ్రూట్స్గా, సలాడ్స్గా, ఫుడ్ మొత్తం అన్నీ అంటే ఇక్కడే ఉన్నాయి. ఏంటివో ఉన్నాయి, 50 రూపాయలు తీసుకుంటారేమో నాకు తెలిసి. అయితే ఈ బేట్ ద్వారకాలో టెంపుల్ పరంగా అంటే ఇదే కనిపించే వ్యూ పాయింట్గా ఇంకెక్కడ కనిపించదు అసలుకి. ఇదే ఇంకా పెద్ద బిల్డింగ్లు కూడా ఏమి లేవు, ఎక్కితే కనిపించేదానికి. ఈ జెండానే వ్యూ పాయింట్ అంటే బేట్ ద్వారకా. ఇక సూర్య అయితే వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోతున్నాం. మనం స్టే చేసే ప్రదేశానికి ఆ సందు ఈ సందు అన్ని సందులు తిరుక్కుంటూ వెళ్ళిపోదాం. ఈ సందులు ముందుగా నేను కాదయ్యా ద్వారకా థాలి, ద్వారకా గుజరాతీ, చైనీస్, ఫాస్ట్ ఫుడ్, సౌత్ ఇండియన్ అన్ని ద్వారకా థాలి ఇక్కడ అందులో పదం చూద్దాం, ఉంటే తినేద్దాం. మన ఈ రైడ్లో ఎన్నెన్నో రోజులు ఎక్కడెక్కడో వివిధ ప్లేసుల్లో వివిధ ప్రదేశాలలో మన టెంట్ క్యాంపింగ్ అనేది ఇప్పుడు ఈ మూన్ లైట్ మధ్యన అక్కడ తిరుగుతున్న ఆ లైట్ల మధ్యన వాళ్ళ మన క్యాంపింగ్ సైట్ అయితే ఇది ఈ జై శ్రీరామ్ టెంపుల్ దగ్గర. ఈరోజు అయితే చాలా హ్యాపీగానే గడిచింది మన రైడ్ అనేది. ఆ ద్వారకా నుంచి సుదర్శన సేతు మీద మన ట్రావెల్ అనేది ఆ లాస్ట్ చివరి రైల్వే స్టేషన్, చివరి ప్రదేశం, చివరి నేషనల్ హైవే అట్లాంటి రోడ్లో మన ప్రయాణం అనేది చాలా బ్యూటిఫుల్ మెమొరీగానే ఉంది. ఇక్కడైతే టెంపుల్ అక్కడైతే ఆ పక్కనగా టెంపుల్ ఉంది, అక్కడి నుంచి లైట్లు వేస్తూ ఉన్నారు వాళ్ళు. అలా ప్రతిరోజు ఎక్కడెక్కడో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా మన క్యాంపింగ్ సైట్లు అనేవి దొరుకుతూ ఉన్నాయి. మన ట్రావెల్ని ముందుకు పంపిస్తూ చాలామంది మనకు సహాయపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.